హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ శాండ్విచ్ మరియు ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు స్నాక్స్ ఇవ్వమని అడిగినప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. అంతేకాకుండా ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడానండి. ఇటువంటి స్నాక్స్ని పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మొత్తము మంచి హెల్తీ ఫుడ్ అండి. అయితే ముందుగా ఇప్పుడు నేను ఎగ్ శాండ్విచ్ చేసి చూపిస్తాను. ఎగ్ శాండ్విచ్ కోసం ఫస్ట్ నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 2 ఎగ్స్ని ఒక గిన్నెలో వేసుకున్నానండి పగలగొట్టి. ఈ 2 ఎగ్స్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. జస్ట్ కొంచెం చాలండి సాల్ట్, ఇంతే సాల్ట్ చాలండి. వేసి ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేస్తానండి. బాగా అంటే నురగ వచ్చేలాగా బీట్ చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెలోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసాను. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను కారపొడి వేసానండి. సగం నిమ్మరసం అండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. నిమ్మరసము ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి బాగా కలిసేలాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ మీద 2 బ్రెడ్ పీసెస్ని పెట్టానండి. 2 బ్రెడ్ పీసెస్ని పెట్టేసి ఇప్పుడు ఎగ్ బీట్ ఉంది కదండి, ఆ ఎగ్ బీట్ని బ్రెడ్ స్లైస్ మీద వేస్తున్నానండి. మొత్తం ఫుల్గా కవర్ అయ్యేలాగా ఎగ్ మొత్తం వేసేయాలండి. 2 బ్రెడ్ స్లైసెస్ మీద ఫుల్గా వేయాలండి ఎగ్. 1 సైడ్ మాత్రమే వేస్తాను ఎగ్, నేను సెకండ్ సైడ్ వేయను. చూడండి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కాల్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకున్నానండి. చూడండి సెకండ్ సైడ్ ఇంకా ఎగ్ వేయను, జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి కాల్చుకుంటున్నాను. ఇలా బాగా కాల్చుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎగ్ ఉన్న సైడ్కి పెట్టుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైస్ని ఎగ్ ఉన్న సైడ్కి పెట్టుకొని దానిపైన ఈ ఆనియన్ మిశ్రమం ఉంది కదండి, ఈ ఆనియన్ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆనియన్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన సెకండ్ బ్రెడ్ స్లైస్ని కూడా ఎగ్ ఉన్న సైడ్ ఆనియన్ మిశ్రమము ఉండాలి. చూడండి ఇలా స్లోగా ఒత్తుకొని మనము ఇంకోసారి ప్యాన్ పైన పెట్టుకొని జస్ట్ అలా 2 సైడ్స్ కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి. అయిపోయిందండి, ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం చాలా హెల్దీ ఫుడ్ అండి. ఆనియన్, క్యారెట్, కొత్తిమీర మొత్తం మంచి ఫుడ్ అండి. నెక్స్ట్ నేను ఆమ్లెట్ వేస్తున్నాను, ఎగ్ ఆమ్లెట్. ఇది చపాతీలోకి, రైస్లోకి, అన్నం పప్పు, అన్నం చట్నీ తిన్నప్పుడు అలా తీసుకుంటే బాగుంటుంది. నార్మల్గా స్నాక్స్గా కూడా ఇది తినేయొచ్చండి. ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూను ధనియా పౌడర్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారము, కొత్తిమీర ఇవి మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకోవాలనుకుంటే పెప్పర్ పౌడర్, ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి, కానీ నేను ఇప్పుడు వేయటం లేదు. ఇందులో ఇప్పుడు మొత్తం కలిపాక ఎగ్ వేస్తున్నానండి. 2 ఎగ్స్ వేసాను.
ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలండి. బాగా నూరగా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఇలా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత బాగా వస్తుందండి, బాగా పొంగుతుంది. ఇప్పుడు చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశానండి. ఇప్పుడు ఆమ్లెట్ని వేస్తున్నాను. ఇందులో మొత్తము రౌండ్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేశానండి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, చూసుకుంటూ కాల్చుకోవాలండి. పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, సైడ్స్కి కూడా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఆమ్లెట్ కదా నీసు వాసన ఉండకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు సైడ్స్కి కూడా ఆయిల్ వేస్తున్నాను. వేసాక ఇప్పుడు దీంట్లో ఆనియన్ ముక్కలు ఉన్నాయి కాబట్టి త్వరగా విరిగిపోతుందండి. మనము అది ఆమ్లెట్ని విరిగిపోకుండా స్లోగా టర్న్ చేసుకోవాలి. చూడండి సెకండ్ సైడ్ టర్న్ చేశాను. సెకండ్ సైడ్ కూడా బాగా కాల్చుకోవాలండి. అంతేనండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆమ్లెట్. అయిపోయిందండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. అంతేనండి, ఎగ్ శాండ్విచ్, ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.